హలో అండి, వెల్కమ్ టు తెలంగాణ రెసిపీస్. ఇవాల్టి వీడియోలో కేజీ చికెన్తో పర్ఫెక్ట్గా ఫంక్షన్ స్టైల్లో సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రాసెస్లో చేసుకుంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ముందు 1 కేజీ చికెన్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని నీట్గా 3 to 4 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి. చికెన్ని మ్యారినేట్ చేయడం కోసం అందులో కారం వేసుకోవాలి. స్పైస్ ఎక్కువగా తినేవాళ్ళు కారం ఎక్కువగా వేసుకోండి. నేను 1 కేజీ చికెన్కి 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చికెన్ని కలుపుకొని 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందంగా ఉండే కడాయిని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక అనాస పువ్వును వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ లవంగాలు, 1 టీ స్పూన్ యాలకులు, 1 టీ స్పూన్ మిరియాలను కూడా వేసుకొని వేయించుకోవాలి. జాపత్రి, బిర్యానీ ఆకు, బండ పువ్వు ఇంకా ఎండు కొబ్బరిని కూడా వేసుకొని 1 టీ స్పూన్ గసగసాలు వేసుకొని లో ఫ్లేమ్లోనే అన్నీ వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకుంటే మాడిపోతాయి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ కడాయిని పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అది వేడైన తర్వాత 1 టీ స్పూన్ షాజీరా, 2 లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని ఇంకా 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడిని వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చికెన్ని కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్లో చికెన్ గోలేంత వరకు ఇలా కలుపుకోండి. చికెన్లో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చేసి చికెన్ గోలడానికి 8 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. చికెన్ గోలిన తర్వాత మూత పెట్టేసి 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్లో ఉండే ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఇప్పుడు చికెన్ని కలుపుకొని టేస్ట్కి తగినంతగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి. ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసినప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి 2-3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అప్పుడు చికెన్కి సాల్ట్ పట్టుకొని చికెన్ మంచిగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత అందులో మనం గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా వేయించిన మసాలాలలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. 2 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత అందులోకి వాటర్ని తీసుకోవాలి. నేను 1 కేజీ చికెన్కి 300 ml వాటర్ని తీసుకున్నాను. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగా కావాలంటే ఇంకొన్ని వాటర్ ఎక్కువగా తీసుకోండి. నేను తీసుకున్న వాటర్ 1 కేజీ చికెన్కి సరిపోతుంది. చికెన్ మళ్ళీ ఉడికిన తర్వాత కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ తగ్గుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ముందుగా వేసిన మసాలా పేస్ట్తో చికెన్ బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత చిక్కగా అయిందో. ఇలా ఉడికిన తర్వాత అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కలుపుకొని ఇందులోకి కొత్తిమీరని వేసుకోవాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి.
ఫంక్షన్స్లో చేసుకునే చికెన్ కర్రీ ఇలా ఇంట్లోనే సేమ్ ప్రాసెస్లో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఈ చికెన్ గ్రేవీ బగారా రైస్లోకి బెస్ట్ కాంబినేషన్. ఈ ప్రాసెస్లో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే సింపుల్ టేస్ట్తో చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఫంక్షన్ స్టైల్ చికెన్ కర్రీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.